ఓకే చూడండి. ఈరోజు మనకు మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయిన చిన్న గ్యాప్ డౌన్ అనుకోవచ్చు. ఈరోజు లైవ్‌కి వచ్చిన వాళ్ళకి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇంపార్టెంట్ లెవెల్ నుంచి సపోర్ట్ రిజెక్షన్ క్యాండిల్స్ వస్తున్నాయి. ఈ క్యాండిల్ వచ్చిందంటే కంప్లీట్‌గా దీని డౌన్ సైడ్ ఖచ్చితంగా వస్తది. తర్వాతనే ఎంట్రీ ప్లాన్ చేయాలనుకున్నాం. మనం ఫస్ట్ 1 అవర్‌లో ఎట్లాగో ఎంట్రీ తీసుకోం, ఎక్కడ తీసుకున్నాం, ఏం చేసినాం అనేది నేను లైవ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఎందుకంటే లైవ్ పెట్టినా కూడా ఎవరు రాలేదు. ఒక 10 మెంబర్స్ ఏమో వచ్చిర్రు. మనకు 400 మెంబర్స్లో 10 మెంబర్స్ లైవ్కి వచ్చినప్పుడు నాకు కూడా చేయాలి అన్న ఇంట్రెస్ట్ అనేది కలగట్లేదు. కాబట్టి నేను ఒకటి డిసైడ్ అయిపోయాను. ఏంటంటే లైవ్కి ఎంతమంది రాగలుగుతున్నారో వాళ్ళకు నేను ఒక సపరేట్ లైవ్ గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళకు మాత్రమే లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. మిగతా వాళ్ళు అప్డేట్స్ కోసమే వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అప్డేట్స్ ఇస్తే సరిపోద్ది. ఓకే చూడండి, మీకు ఇంపార్టెంట్ లెవెల్స్ నిన్న మొన్న కూడా చెప్తూ వచ్చాను. నిన్నటి అనాలిసిస్ వీడియోలో కూడా నేను చెప్పాను 22,250 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. అదే లెవెల్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీగా ఎట్లా రిజెక్ట్ అయింది, ఎక్కడి నుంచి సింగిల్ డైరెక్షన్ మార్కెట్ వచ్చింది అనేది చూడండి. కాకపోతే ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసినాం, ఎక్కడ ట్రేడ్ చేసినాం, ఎలా ట్రేడ్ చేసినాం అనేది నేను చెప్తాను. ఓకే, దీంట్లో మనకు మంచి ఎంట్రీ ఎక్కడ దొరికింది అనేది 250 లెవెల్ దగ్గర ఇక్కడ రిజెక్షన్ అయిన తర్వాత మనకు మంచి 50%లో రిజెక్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం బయింగ్ ప్లాన్ చేసుకున్నా కూడా ఇదంతా ప్రాఫిట్ అనుకోవచ్చు. కాకపోతే ఇందులో 10% మనం ప్రాఫిటబుల్గా ఉన్నా పర్వాలేదు. కాకపోతే ఈ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత టెస్ట్ చేసి ఉంటే చాలా బాగా వచ్చేది ఎంట్రీ. కాకపోతే టెస్ట్ చేస్తుందే మనం వెయిట్ చేసినాం కానీ టెస్ట్ చేయలేదు. కాకపోతే నాకు వేరే వర్క్లు ఉండడం, కొంచెం బిజీ ఉండడం వల్ల నేను ఈ మధ్యలో లైవ్ ఇవ్వలేకపోతున్నాను. లైవ్ మాత్రం కంపల్సరీ 1 మంత్లో నేను ట్రై చేస్తాను. లైవ్కి ఎవరెవరైతే రాదలుచుకున్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఇంట్రెస్ట్ లేని వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను లైవ్కి తీసుకోనికి నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎంతమంది ఉన్నా కూడా నాకు కాబట్టి ఖచ్చితంగా ఎంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా లైవ్కి వచ్చే వాళ్ళే నాకు ఇంపార్టెన్స్. లైవ్కి వచ్చిన వాళ్ళు కానీ ఛానల్ని కొంచెం మూమెంటం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ లైక్ కమెంట్ చేస్తున్న వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇది పెయిడ్ ఛానల్ కాదు, కానీ కనీస సపోర్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదనుకుంటున్నాను నేనైతే. మనం ఏం డబ్బులు అడగట్లేదు కదా, జస్ట్ లైకర్ కామెంట్ కూడా చేయలేకపోతున్నారు చాలామంది. యూజ్ అవుతుంది మీకు ఎక్కడన్నా ఈ దీనికి సంబంధించిన వీడియోలో మనకు ఒక పాయింట్ తెలిసింది, లేదంటే ఓకే దీనివల్ల నాకు కొంచెం తెలిసింది అనుకున్న వాళ్ళనే మనం అడుగుతున్నాం కదా. అట్లా వాళ్ళు కూడా లైక్ చేయకపోతే ఎట్లా? కనీసం వీడియో కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఖచ్చితంగా అనాలిసిస్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అనేది నేను నెక్స్ట్ లైవ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పను, మీకు లైవ్లో మీకు కనబడుతుంది. సరే సోదంతా ఎందుకు కానీ చూడండి, మనకు 22,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్సీ. మార్కెట్ కంప్లీట్ హైలో ఉంది. ఇప్పుడు హై పైన మీరు లెవెల్స్ ఎలా డ్రా చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే సాటర్డే రోజు టెలిగ్రామ్లో వెబినార్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. నేను చూపిస్తాను అది ఎట్లా ఏం కథ అనేది. మీకు జస్ట్ రఫ్గా చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, నేనేం చెప్పట్లేదు. అక్కడి నుంచి ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనం ఒక డ్రా చేసుకుంటే ఇట్లా మనకు పైన లెవెల్స్ అనేది చూపిస్తుంది. అదేంది, ఎట్లా చేయాలి, ఎలా డ్రా చేయాలి అనేది వెబినార్లో చెప్తాను. చూడండి, మనకు కంప్లీట్ హైలో ఉంది కాబట్టి మార్కెట్ పెద్ద ఫాల్ వచ్చేంత వరకు మనం సెల్లింగ్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపొద్దు. ఇటువంటి మార్కెట్లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చినా కూడా మనం దానిపైన బయింగ్ ప్లానే చేయాలి. ఇప్పుడు ఏంటి, మార్కెట్ అన్ని లెవెల్స్ని కంప్లీట్గా ఒక లెవెల్ని రీట్రేస్మెంట్ కూడా చేయలేదు. కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ నేను మాత్రం రేపు కంప్లీట్లీ సెల్లింగ్ సైడే ఉంటాను. 22,550 అనేది నేను కంపల్సరీ రేపు రెసిస్టెన్సీగా నేను భావిస్తున్నాను. ఒకవేళ రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా 22,500కి వెళ్తే రిజెక్ట్ అయితే ఇక్కడి నుంచి నేను సెల్లింగ్ ప్లాన్ చేస్తాను. కంప్లీట్లీ మనకి ఈ మొమెంటం 50%కి ఎలా చూడాలనేది నేను చాలా సందర్భాలలో చెప్పాను, వీడియో కూడా చేశాను. అక్కడ వరకు నేను ట్రై చేస్తాను. 50% ఇంచుమించు 22,350 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అది కూడా ఒకవేళ అప్ సైడ్ వెళ్తే నేను పెద్దగా మొమెంటం ఎంట్రీస్ ఏం తీసుకోను. దీనిపైన సస్టైన్ అయ్యి ఒక బులిష్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక బులిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత రీట్రేస్మెంట్ చేస్తే నేను బయింగ్ ప్లాన్ చేస్తాను. దీని లెవెల్ 22,550 లెవెల్ ఎక్కడ ఎలా డ్రా చేశారు ఇదంతా మీకు నేను వెబినార్లో చెప్తాను. ఈ లెవెల్ పైన కూడా నేను బులిష్గానే ఉంటాను. కాకపోతే ఎక్కువ బులిష్ సైడ్ నేను ఎక్కువ ఉండను, ఎందుకంటే ఇట్లాంటి అగ్రెషన్ మొమెంటం రోజు రాదు. కంప్లీట్ హై పైన ఉంది కాబట్టి నేను కొంచెం కన్సల్టేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కన్సల్టేషన్ అవ్వచ్చు, లేదంటే కొంచెం ఫాలో అవ్వచ్చు, కానీ నేను రేజ్ అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రేజ్ అయినా పర్వాలేదు. నా స్ట్రాటజీ 2 టైప్స్ ఉంటాయి. అటు బై సైడ్ వెళ్ళినా అటు డౌన్ సైడ్ వచ్చినా కూడా నాకు చాలా మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎలా ఏం కథ అనేది ఈరోజు లైవ్కి వచ్చిన వాళ్ళకు చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఈరోజు ఎంట్రీ ఏంటి, ఎగ్జిట్ ఏంటి అని చూడండి. కాస్త బ్యాంక్ నిఫ్టీ మొమెంటమ్స్ వచ్చినా కూడా కన్సల్టేషన్ ఎక్కువ ట్రై చేసింది. చూడండి, ఈ లెవెల్లో మనం ఇక్కడ ట్రై చేసినాం. యాక్చువల్గా మనం 1 అవర్ క్యాండిల్లో క్లోజింగ్ తర్వాత ఇక్కడ ఒక ట్రై చేసినాం. ఓకే, ఇది కొంచెం డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ డౌన్ సైడ్ క్రియేట్ చేసి, ఓకే ఇక్కడ కూడా కాదు, సారీ
1 అవర్ క్యాండిల్, 4 క్యాండిల్ 15 మినిట్స్ అయితే మనకు 1 అవర్ అవుతుంది. ఈ క్యాండిల్ లో దగ్గర కూడా మనం ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేసినాం. తర్వాత కొంచెం డౌన్ సైడ్ వచ్చి రిజెక్షన్ అయ్యి కన్సల్టేషన్ అయిపోయింది. ఆ తర్వాత దీన్ని ప్రాఫిటబుల్గా ఎలా చేశాను అనేది నేను చెప్తున్నాను కదా. ప్రాఫిట్ ఆర్ లాస్కి కూడా ఒక ఛానల్కి ఒక గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఎవ్రీడే పోస్ట్ చేయమన్నా నేను చేస్తాను, దాంట్లో నో ప్రాబ్లం. ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయమంటే చేస్తాను. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఎక్కడ ఎగ్జిట్ చేసినా, ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది అన్నీ పోస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటాను, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేను. చూడండి రేపు మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీని ఏం చేద్దాం. చూడండి ఇక్కడ నుంచి చిన్న ఫాలింగ్ అయితే వచ్చింది కదా. రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే 48,150 దగ్గర నుంచి రిజెక్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ చేస్తాను. లేదు దీనిపైన సస్టైన్ అయితే దీని నుంచి బయింగ్ ప్లాన్ చేస్తాను. ఒకవేళ సెల్లింగ్ ప్లాన్ చేస్తే మనం ఇక్కడ నుంచే చేస్తాం, బయింగ్ ప్లాన్ చేసినా ఇక్కడ నుంచే చేస్తాం. ఖచ్చితంగా మనకు హైకి వెళ్తే తప్ప మనం సెల్ చేయలేం. ఒకవేళ దీనిపైన సస్టైన్ అయింది మార్కెట్ అనుకుంటే చూడండి, దీనిపైన సస్టైన్ అయితే దీని రీటెస్ట్మెంట్ మీద బయింగ్ ప్లాన్ చేసుకుంటాం. రీటెస్ట్ ఎట్లా అవ్వాలని కూడా నేను ఇలా లైవ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. 48,310 వరకు మనకు టార్గెట్ ఉంటుంది పైనకి. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే నేను టెలిగ్రామ్లో మీకు అప్డేట్ చేస్తాను. ఒకవేళ డౌన్ సైడ్ రావాలనుకుంటే మాత్రం 48,150 దగ్గర ఇక్కడ ఒక నేను సెల్లింగ్ ప్లాన్ అయితే చేస్తాను. ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మీకు లైవ్లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇక్కడే నేను ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాను. 48,150 దగ్గర ఒక పుట్ ఆప్షన్ని నేను బై చేస్తానని చెప్పాను. ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇక్కడ నాకు మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. చాలామంది చేసిన వాళ్ళు చేసి ఉండొచ్చు. లైవ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరైనా చేసి ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు ఇక్కడికి వెళ్తే నేను సెల్లింగ్ ప్లాన్ చేస్తాను, బ్రేక్ అయితే బయింగ్ ప్లాన్ చేస్తాను. ఇందులో ఇంతే. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చి ఫ్లాట్ ఓపెన్ అయితే నేను డైరెక్ట్గానైతే ఈ లెవెల్స్లో నేను సెల్లింగ్ ప్లాన్ చేయను. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఉంది, ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఉంది. ఒకవేళ రేపు కంటిన్యూషన్ డౌన్ ట్రెండ్ కూడా రావచ్చు. ఎందుకంటే అగ్రెషన్ మూమెంటం వచ్చిన తెల్లారే కంటిన్యూషన్ డౌన్ ట్రెండ్ ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. చూడండి ఫిన్ నిఫ్టీ ఏమో ఎక్స్పైరీ కాదు కాబట్టి అనాలిసిస్ అవసరం లేదు. సెన్సెక్స్ కూడా అవసరం లేదు. క్రూడ్ ఆయిల్ చూడండి, క్రూడ్ ఆయిల్ మాత్రం చాలా మొమెంటమ్స్ ఇస్తుంది. ఇప్పుడు మనకు ఈ లెవెల్ ఉంది కదా 6,660 లెవెల్. ఈ లెవెల్ పైన కంప్లీట్గా క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత రీటెస్ట్ మీద బై చేయరు. ఇక్కడి నుంచి వెళ్ళి మనకు 6,650 వరకు మనకు ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ అది కాలేదు, క్లోజింగ్ అవ్వలేదు అనుకోండి, మనకు ఇక్కడి నుంచి వెళ్ళి కూడా ఫాలింగ్ కూడా రావచ్చు. 6,660కి టచ్ చేసి రిజెక్ట్ అయింది అంటే రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ టౌన్ 6,540 వరకు రావచ్చు. ఇక్కడ దీంట్లో 2 ఎంట్రీసే ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ వీడియో చూసే టైంకి ఎట్లా ఉంటుందో మార్కెట్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక చూడండి. న్యాచురల్ గ్యాస్ మాత్రం అసలు తెరువు వెళ్ళే పరిస్థితి లేదు. ఒకసారి ఈ క్యాండిల్ చూడండి, న్యాచురల్ గ్యాస్లో ఈ క్యాండిల్ చూడండి, ఇంత మ్యానిపులేషన్ ఉందో చూడండి. ఈ క్యాండిల్ మీకు చాలా సందర్భాల్లో చెప్పాను కదా, ఎప్పుడైతే బుల్లిష్ మూవ్ వస్తుందో ఆ లో మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ లోని హిట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ కంప్లీట్గా రిజెక్ట్ అవుతుందని. ఒకవేళ మీరు మ్యానిపులేషన్ అయినా పర్వాలేదు, నేను రిస్క్ చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇక్కడి నుంచి వెళ్ళి కన్ఫర్మ్ 165 వరకు వెళ్తుంది. ఒకవేళ 165 దగ్గర రిజెక్షన్ అయ్యి కొంచెం ఫాలో వస్తే రీటెస్ట్ మీద సెల్ చేయరి. అక్కడి నుంచి మళ్ళీ 162 వరకు కూడా రావచ్చు. రేపటి నుంచి వెళ్ళి స్టాక్స్ మీద ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు అవన్నీ చూసుకొని ఒక స్టాక్ కూడా రేపటి నుంచి యాడ్ చేయడానికి ట్రై చేస్తా. ఓన్లీ ఎక్స్పైరీ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కంపల్సరీ చేస్తాను. న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ చేస్తాను. దాంతోపాటు ఎక్స్పైరీ ఏది ఉంటుంది దాంతోపాటు ఒక స్టాక్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. నచ్చిన వాళ్ళు మాత్రం ఒక లైక్ కొట్టండి.